ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అమాయకులైన 26 మంది పర్యాటకులను పట్టణ పెట్టుకున్నారు. ఈ పాశవిక దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. భారత బలగాలు జరిపిన మెరుపు దాడిలో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. దీంతో రగిలిపోయిన పాకిస్తాన్ వెంటనే భారత ఆర్మీ సదుపాయాలు, జనావాసాలే టార్గెట్గా దాడులు చేసింది. వందలాదిగా డ్రోన్లు, క్షిపణులను భారత్పై ప్రయోగించింది. దీంతో ఆకాశ్, S-400 వంటి మన గగనతల రక్షణ వలయాలను సమర్థవంతంగా వాటిని వినియోగించుకుని తిప్పికొట్టాయి. వాటిని ఎక్కడికక్కడ నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మిసైల్స్, డ్రోన్లకు సంబంధించిన శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు భారీ ఎత్తున సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఇప్పటికే పాకిస్తాన్పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసిన విషయం విదితమే. కాగా తాజాగా పాకిస్తాన్ క్షిపణులను ఎలా కూల్చారో తెలిసేలా వెస్టర్న్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అగ్నిగోడల భారత ఆర్మీ శత్రు దేశపు మిసైల్స్ను నేలమట్టం చేసిందని పేర్కొంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.